హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు మనము భాషా భాగాలలో వచ్చేసి థర్డ్ వన్ చూసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి నామవాచకం. నామవాచకం అంటే పేర్లను తెలియజేసే పదాలను వచ్చేసి నామవాచకం అంటారు. సెకండ్ వన్ వచ్చేసి సర్వనామం. సర్వనామం అంటే ఏంటి? పేర్లకు బదులుగా వాడేటటువంటి పదాలను సర్వనామం అనేసి చెప్తారనమాట. ఈరోజు థర్డ్ వన్ వచ్చేసి క్రియ. క్రియ అంటే ఏంటి? పనిని తెలియజేసేటటువంటి పదాలను క్రియ అంటారు. అంటే మనం ఏదైనా వర్క్ చేస్తుంటాం కదా, ఆ వర్క్ చేసేటటువంటి దాన్ని వచ్చేసి క్రియ అంటారు. అంటే వచ్చారు, వెళ్ళారు, తిన్నారు, రాశారు, పోయారు, అంటే అక్కడ మనం వర్క్ చేస్తున్నాం కదా దానితో. అందుకని అలా పని చేసేటటువంటి దానిని తెలియజేసే దానిని వచ్చేసి క్రియ అనేసి పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి రాజు బడికి వెళ్ళాడు. ఇక్కడ రాజు వచ్చేసి ఎక్కడికి వెళ్ళాడు? బడికి వెళ్ళాడు. సో ఆ వెళ్ళడం అనేది దేన్ని తెలియజేస్తుంది? పనిని తెలియజేస్తుంది. కాబట్టి అది క్రియ కిందికి వస్తుంది అన్నమాట. రాజు అన్నం తిన్నాడు. ఇక్కడ రాజు వచ్చేసి ఏంటి? తిన్నాడు అనేది పని అన్నమాట. సో దాన్ని క్రియ అనేసి పిలుస్తారు. మనం ఏదైనా కూడా వచ్చేసి ఏంటి? పనిని తెలియజేసేటటువంటి పదాలను వచ్చేసి క్రియ అనేసి పిలుస్తారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, క్రియ అంటే మీకు అర్థమైంది కదా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా ఫ్రెండ్స్, నా యొక్క యూట్యూబ్ ఛానల్ వై అరుణ ఏఆర్. థ్యాంక్ యూ.